వెల్కమ్ బ్యాక్ అండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీకు 2 శారీస్ చూస్తున్నానండి. మంచి వర్తబుల్ శారీస్ అండ్ మన వెడ్డింగ్ కలెక్షన్ అనే చెప్పొచ్చు అండి. శారీస్ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి మనకు మిల్కీ వైట్ అండ్ మనకు బీట్రూట్ కలర్లో ఉందండి. బార్డర్ వచ్చేసి నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంత బాగా నచ్చిందంటే మనం ఏ ఫంక్షన్కి ఈ శారీ కట్టుకెళ్ళి మనమే హైలైట్ అవుతామండి. ఇందులో మాత్రం డౌట్ లేదు. నా కెమెరా కొంచెం డల్గా ఉందండి, మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కలర్ కొంచెం డల్గా కనిపిస్తుంది, కానీ బార్డర్ వచ్చేసి మంచి నిండుగా మంచి షైనీగా ఉందండి. కలర్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి మిల్కీ వైట్ అండి. దానిపైన కూడా వీవింగ్ డిజైన్ వచ్చేసింది మనకు శారీలోనే. చూస్తున్నారు కదా మీరు, శారీ కలర్ వచ్చేసి మంచి బీట్రూట్ కలర్ అండి. మనకి బార్డర్ వచ్చేసి మనకి ఈ వీడియోలో మాత్రం మెరూన్ కనబడుతుంది, మెరూన్ కాదండి, మంచి బీట్రూట్ కలర్లో ఉంది. ఈ కలర్ కాంబినేషన్ నేను ఈ బార్డర్ కలర్ కోసం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నాకు ఈ శారీకి ఇలా బాగా నచ్చేసింది. ఇది వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అండి. ఇది బార్డరు ఇలా కవర్ వచ్చేసింది మిడిల్ పార్ట్లో. మీకు ఇప్పుడు శారీని చూపిస్తాను నేను. ఈ శారీ మనకు లైట్ వెయిట్గా ఉందండి, బరుగు అలా ఏం లేదు, మనకు చాలా లైట్ వెయిట్లో ఉంది. పాలు అలా ఫాల్ స్టిచ్ చేయించుకొని పీకో చేయించుకుంటే బాగుంటుందండి. మనము ఇది వచ్చేసి మనకు కట్టు చెంగు అండి. ఇది వచ్చేసి శారీ అండి. మనకు లెంత్ విడ్త్ అంతా కరెక్ట్గా ఉందండి శారీ వచ్చేసి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. మనకు ఇందులో మీరు చూస్తున్నారు కదా, మనం ఇక్కడ కట్టు చెంగు నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి పైన సైడ్ మిడిల్ పార్ట్ శారీ వచ్చి షైనింగ్ తెలుస్తుంది కదా. నేను ఈ వీడియో వచ్చేసి నాకు లైట్ ఫోకస్ అలా ఏం లేదండి, నేను న్యాచురల్గా రూమ్లో కూర్చొని చేస్తున్నానండి. ఎందుకంటే మీకు కలర్ తెలియాలని. కాకపోతే ఇది వీడియోలో కన్నా రియల్గా బాగా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది పైన సైడ్ బార్డర్ అండి, మనకు కడ్డీ బార్డర్ టైప్లో ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ వచ్చేసి అలా ఫ్లవర్ వీవింగ్ మీకు తెలుస్తుంది కదా, మంచి షైనింగ్లో ఉంది శారీ వచ్చేసి. మంచి మిల్కీ వైట్ అండి. ఈ మిల్కీ వైట్ శారీ కోసం అయితే నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు చూడగానే నచ్చేసి. ఇంకా ఇది మనకు పిక్లో మాత్రం అంత బాగోలేదండి శారీ. నాకు డౌట్ వచ్చేసి ఈ కలర్ బార్డర్ కోసం అని నేను బుక్ చేశాను, కానీ వచ్చినాక మాత్రం ఆ పిక్కి ఈ శారీకి సంబంధం లేదు. సారీ, అంత బాగా వచ్చింది శారీ మాత్రం. ఆ పిక్లో కన్నా రియల్గా బాగుంది శారీ. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మనకు చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్ శారీ, స్టిఫ్గా అసలే లేదు. ఇది వచ్చేసి మనకు కింద సైడ్ బార్డర్లో డిజైను చూస్తున్నారు కదా. మనకు ఇలా కింద కడ్డీ టైప్ ఇచ్చి మనకు మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. బార్డర్ సైజ్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ అలా ఉన్నట్టుందండి. 9 ఇంచెస్ లోపే ఉన్నట్టుంది. మనకు కలర్ కాంబినేషన్ అయితే మీకు సేమ్ పిల్లలు వేర్ చేసే శారీలో ఉంది ఫ్రెండ్. కానీ ఇప్పుడు మనకి ఇదంతా ఇలా ట్రెండ్ అయింది కదా, ఇది కాంజీవరం టైపు కంచిపట్టు టైప్లో ఇచ్చారండి శారీ వచ్చేసి. మనకు క్లాత్ వచ్చేసి మనకు వర్తబుల్ అనే చెప్తానండి, నాకు 80+ అలా పడింది శారీ వచ్చేసి. ఇది మనకు పళ్ళు పాటు ఫ్రెండ్స్ మనకు 1/4 మీటర్ అలా ఇచ్చారు, తెలుస్తుంది కదా. ఈ మధ్యలో ఉన్న క్లాత్ వచ్చేసి మిల్కీ వైట్, మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉందో. నేను హ్యాండ్ చూపించినంతవరకు అక్కడి వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ మనము పళ్ళుకి మనం థ్రెడ్స్ అలా స్టిచ్ చేయించుకుంటున్నాం కదా ఈ మధ్య, అలా చేయించుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్. అసలు ఎలా ఉందంటే దీన్ని ఇలాగే కుట్టించుకోవచ్చు. అయితే మనము సేమ్ ఇదే బీట్రూట్ కలర్లో క్లాత్ బాడీ పార్ట్కి తీసుకొని ఇలా 2 బార్డర్లు జాయిన్ చేసి హ్యాండ్కి స్టిచ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ అలా అయితే లుక్ ఈ శారీకి బాగుంటుంది అనిపించింది నాకైతే. ఈ బ్లౌజ్ పార్ట్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు బ్రొకెట్ టైప్లో ఉంది, కానీ మనకు పట్టు స్టైల్లో. మనకి బ్లౌజ్ పార్ట్లో బ్యాక్ సైడ్ అండి, మీకు తెలుస్తుంది కదా, మనకు అలా ఏం పట్టేదు. దారం వచ్చేసి మంచిగా డిజైన్ చేశారండి శారీ వచ్చేసి మనకు. నేను ఇది మామూలుగా విండో ఓపెన్ చేసి తీస్తున్నానండి వీడియోని, లైట్ ఫోకస్ అలా ఏమీ లేదు, బికాస్ కరెంట్ లేదండి యాక్చువల్గా. ఇది చూస్తున్నారు కదా మీరు, ఇలా స్టెప్స్ పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందో. ఇంకా దీనికి ఐరన్ అలా అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే అంత మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి. మనకు స్టిఫ్గా గరుకుగా అలా అయితే ఏమీ లేదు.
మీకు బ్లౌజ్ డిజైన్ నేను చెప్పినట్టుగా నచ్చితే అలా స్టిచ్ చేయించుకోండి ఫ్రెండ్స్. నేనైతే అలా చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఇగో శారీ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్లో ఎలా ఇమిడిపోతుందో అంత మెత్తగా ఉంది శారీ వచ్చేసి. అలా అని మనకు ఇలా తీసిన తర్వాత ముడత కూడా లేదుగా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మనకు అలా ముడత కూడా ఏం లేదు. శారీ వచ్చేసి అంత మెత్తగా ఉంది. నేనైతే ఈ బడ్జెట్కి ఈ శారీ పడతానే చెప్తాను. మినిమం 3500 అలా పెడితే మాత్రమే వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇలాంటి శారీస్. 10,000 20,000 శారీస్ కన్నా నేను ఇలాంటి శారీలనే ఎక్కువగా ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే అవి మనం ఈ సమ్మర్లో, ఈ పెళ్ళి, ఈ వెడ్డింగ్ సీజన్లో మనం క్యారీ చేయలేమండి అసలు. ఇది బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే పర్చేస్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియోలో మీకు నేను బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నాకు 2+ పడిందండి. నాకు ఎందుకో చూడగానే అలా బుక్ చేయాలనిపించింది. ఇది అమెరికన్ ఏదో అన్నారు, అమెరికన్ డైమండ్ ఏదో అని చెప్పేసరికి సరే చూద్దాం మెటీరియల్ ఎలా ఉందని చేశాను. యాక్చువల్గా నాకు ఒక ఇలా కీ చైన్ ఇచ్చారండి. ఇందులో ఇది ఈ బడ్జెట్కి నాకు ఇది పడతానే అనిపించింది. 2+ వచ్చింది కదా, మనం ఎప్పుడు గోల్డ్ ఒకటే డిజైన్ వేర్ చేయలేమండి. అలా అని నేను దీన్ని పర్చేజ్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి ఇది మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. మనకి లాకెట్ వచ్చేసి ఇలా ఇచ్చారు. మధ్యలో మనకి పింక్ స్టోన్ ఇచ్చారండి, వైట్ స్టోన్స్. ఈ కింది సైడ్ మాత్రం మనకి బ్లాక్ పుసలతో ఇచ్చారండి. ఇది వచ్చేసి ఇలా ఉంది. మధ్యలో మనకి గోల్డ్ బీడ్స్ అలా ఇచ్చారండి. మనకు ఇక్కడ మనకు ఎస్ టైప్ ఉక్ ఇచ్చారు ఫ్రెండ్. నేను దీన్ని మీకు షార్ట్ వీడియోలో క్లియర్గా చూపించినట్టున్నాను. ఇది ఇలా సింపుల్గా ఉంది ఫ్రెండ్. నాకు ఎందుకో ఇది మనకు 20 సైజు అలా ఉన్నట్టుందండి. దీన్ని కూడా అప్పుడప్పుడు వేర్ చేయొచ్చు కదా, అలా నా కాన్సెప్ట్తో తీసుకున్నాను. ఎప్పుడు గోల్డ్ ఒకటే డిజైన్ ఎన్నిసార్లు వేస్తామని ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఈ బ్లాక్ బిట్స్ అంత క్లియర్గా కనబడలేనట్టుంది ఫ్రెండ్స్. నేను ఈ షార్ట్ వీడియోలో క్లియర్గా పెడతాను మీకు. ఎందుకంటే కరెంట్ లేకపోవడం ఇది ఒక మైనస్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా సెకండ్ శారీ. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, ఇది మెంతిపిండి కలర్లో మంచి రాయల్ బ్లూ బార్డర్ ఇచ్చారండి. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందంటే, ఇవాళ చూస్తున్న 2 శారీస్ కూడా నేను అసలు ఇంతవరకు వేర్ చేయని శారీస్ అనే చెప్పొచ్చు. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇంకా ఈ శారీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. మీరు ఈ రెండిట్లో ఏది నచ్చినా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మీకు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఏదైనా ఫంక్షన్స్కి కావాలి, ఇంకెక్కడ షాప్లలో మనకి ఈ బడ్జెట్లో అయితే రాదు అనుకున్నప్పుడు మీరు ఇలా వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే మీషో ఈ మధ్య భలే సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఏ శారీ తీసుకున్నా ఈ మధ్య భలే హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు రిటర్న్ అనేదే లేదు. నేను నచ్చిన శారీస్ అని అలా ఉంచేసుకుంటున్నాను అంతే. ఎప్పుడో ఒకసారి రిటర్న్ తప్పితే నాకు ఆల్మోస్ట్ అన్ని శారీస్ బాగా పిచ్చగా నచ్చేస్తున్నాయి ఈ మధ్య. ఈ శారీ వచ్చేసి మనకు మంచి మెంతిపిండి కలర్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్లో ఉంది కదా ఈ కలర్ వచ్చేసి కూడా. ఇంకా బార్డర్ అయితే అస్సలు చెప్పొచ్చు ఎంత బాగుందంటే, మనకు ఈ కింది సైడ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ రాయల్ బ్లూ అండి. అసలు నేను ఇంతవరకు అలాంటి కలర్ని టచ్ కూడా చేయలేదు. మీకు చూస్తున్నారు కదా, ఇది మన కట్టుకొంగ నుంచి వెళ్తున్నామండి. ఇది బార్డర్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ చూడండి మీరు ఒకసారి. మనకి ఎక్కడ థ్రెడ్స్ లేవు, ఎక్కడ తట్టుకోదు. ఈ బార్డర్ వచ్చేసైనా శారీ వచ్చేసైనా మనకు ఒక టర్న్ వరకు మాత్రం అలా బూటీస్ ఇవ్వలేదండి. బార్డర్ ఇచ్చారు, అలా జరీ ఇచ్చారు, కానీ ఇలా మిడిల్ పార్ట్లో బూటీస్ అయితే ఇవ్వలేదు. ఇది పైన సైడ్ బార్డర్ అండి. మనకి ఇది సిల్వర్లా అనిపిస్తుంది, సిల్వర్ కాదండి, గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంది శారీ వచ్చేసి. మనకి బార్డర్ కూడా ఇలా మిడిల్ పార్ట్లో ఇలా బూటీస్ ఇచ్చారండి శారీకి మొత్తం వచ్చేసి. మనకు కట్టు చెంగు మాత్రం ఒక 1/2 మీటర్ అలా బూటీ ఇవ్వకుండా జరీ మాత్రం ఇచ్చారు, బార్డర్ ఇచ్చారు. మనకి ఈ క్లాత్ వచ్చేసి ఎంత మెత్తగా ఉందంటే, దీన్ని ఎలా ఏ క్లాత్ అని చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇది అంత బాగుంది క్లాత్ వచ్చేసి. ఇది బార్డర్ కలర్ మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ కనిపిస్తుందో ఆ రాయల్ బ్లూ అండి. అసలు కింది సైడ్ బార్డర్ మనకి 11 ఇంచెస్ అలా ఉన్నట్టుంది, 12 వరకు ఉన్నట్టుంది మనకి ఇన్సైడ్ బార్డర్ వచ్చేసి. ఓవరాల్గా శారీ వచ్చేసి మొత్తం ఇదేనండి. ఈ కలర్ కాంబినేషన్కి ఈ బార్డరు, ఈ క్లాత్ వచ్చేసి బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే.
ఇది మనకు పళ్ళు 1/2 మీటర్ ఇచ్చారండి. నాకు ఈ పళ్ళు కూడా బాగా నచ్చింది. ఈ మధ్య ఎందుకంటే మనకి షార్ట్ పళ్ళు అలా ఇస్తున్నారు కదా, శారీకి తగ్గట్టు పళ్ళు అసలు ఇవ్వట్లేదు. అయినా శారీస్ మనం అలాగే తీసుకుంటున్నాం కదా. ఇది వచ్చేసి మనకు శారీకి తగ్గట్టుగా పళ్ళు ఇచ్చేసారు. మనకు బార్డర్లోని శారీ బార్డర్లోని పళ్ళు బార్డర్లోని కొంచెం తేడా, లిటిల్ బిట్ తేడా తెలుస్తుంది కదా. ఇది వచ్చేసి కొంచెం డార్క్గా ఉంది, ఇది కొంచెం లైట్ అనిపిస్తుంది, కానీ మనకు చూస్తే దగ్గరికి చూస్తే అలా ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి. ఇంకా దీనికోసం వేరే క్లాత్ అలా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనే డైరెక్ట్గా స్టిచ్ చేయించుకోవచ్చు. మనం బుట్ట హ్యాండ్స్ అలా చిన్నగా మనకి పైనకి పెట్టించుకొని ఈ హ్యాండ్కి ఈ ఫుల్ లెంత్ తీసుకోవచ్చు. ఈ తేడా తెలుస్తుంది కదా మీకు, ఏమీ అంత తెలియట్లేదు. ఇక్కడ సైడ్ శారీ సైడ్ కొంచెం లైట్గా ఉంది. లైట్ అంటే అందులో గోల్డ్ మిక్స్ అయిందండి బార్డర్లో. ఇక్కడ వచ్చేసి మనకు రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ అలా ఇచ్చారు. మనకు బ్లౌజ్ పార్ట్ కూడా మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నాను. పళ్ళు పార్ట్ మనకి ఎక్కడ థ్రెడ్స్ అనే జాయింట్స్ లేవండి. తట్టుకుంటుందన్న బాధ అయితే అస్సలే లేదు. ఫాల్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా పట్టీలకు తడుతుందా ఇలా కూడా ఏం లేదు. ఫాల్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా బెటర్. శారీ వచ్చేసి లైట్ వెయిట్లో ఉంది కాబట్టి మనకు వెయిట్ అలా అనిపిస్తుంది ఫాల్ వల్ల. ఇది వచ్చేసి నాకు సిల్క్, మనకు పాలిస్టర్ ఎంత మెత్తగా సన్నగా ఉంటుందో అలా ఉంటుంది, కానీ ఇది పాలిస్టర్ కాదు ఫ్రెండ్స్. ఇది ఏదో మైసూర్ సిల్క్ అలా ఏదో ఈ మధ్య వస్తున్నాయి కదా క్లాత్స్ వచ్చేసి, అలా ఉంది. కానీ దీనివల్ల మనం లావుగా ఉన్నా కానీ సన్నగానే కనబడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే అంత మెత్తగా ఉంది శారీ వచ్చేసి, క్లాత్ వచ్చేసి అంత సన్నగా ఉంది. మనకు దీనివల్ల డిస్టర్బెన్స్ అలా అయితే ఏమీ లేదు. నార్మల్గా షాంపూ వాష్ అలా చేసుకోవచ్చు. దీన్ని లెహంగాకైనా కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనము ఆ పళ్ళుని తీసుకొని బ్లౌజ్కి స్టిచ్ చేసుకొని ఆ రాయల్ బ్లూలో మనము చున్నీ అలా పేరప్ చేసామంటే హైలైట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఇందాక చూపించిన శారీ కూడా అంతే. మనం హాఫ్ లంగాకి అయితే, హాఫ్ శారీకి అయితే ఎంత బాగుంటుందో. 2 శారీస్ వచ్చేసి నేను ఎక్సలెంట్ అనే చెప్తాను ఫ్రెండ్స్. మీకు కనుక నా శారీ కలెక్షన్ నచ్చితే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు కూడా కొంచెం ఇంకా వీడియోస్ తీయాలి, ఇంకా మంచి మంచి కలెక్షన్ తేవాలని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ శారీ రివ్యూ అయితే ఫస్ట్ నేనే ఇచ్చాను. ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ నచ్చి, దానికి అసలు రివ్యూస్ లేవు, ఏవీ లేవు. బాగుందని తీసుకున్నాను, కానీ వచ్చి నాకైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. అంత బాగుంది అది. ఈ 2 శారీస్లో మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మనకు మన బడ్జెట్లో ఇది 80+ పడిందండి. ఈ శారీ కూడా మనకి ఇంత తక్కువ బడ్జెట్లో మంచి మంచి కలర్స్ అండ్ మంచి డిజైన్స్ ఇలా వస్తున్నప్పుడు మనం ఇంకా షాప్లోకి వెళ్ళి నించొని అక్కడ వెయిట్ చేసి అదైతే నాకు తప్పని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలానే తీసుకొని మనం క్లాత్ని కరెక్ట్గా గెస్ చేసి తీసుకుంటే మాత్రం మనకి ఇలా బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. మనం ఇంకా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవడం ఇంకా బెటర్. మనకు ప్రైస్ అనేది బాగా లెస్ అవుతుంది. అలా పర్చేస్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే ఓకే ఫ్రెండ్స్. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.